హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం ఈ వీడియోలో బెనిఫిట్స్, రైల్వే జాబ్ ఉండేటువంటి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయనేది తెలుసుకుందాము. అయితే వాటిని రెండు రకాలుగా డిసైడ్ చేసి శాలరీ రిలేటెడ్ గా, లీవ్స్ రిలేటెడ్ గా ఇలా తెలుసుకుందాం. అయితే ఈ బెనిఫిట్స్ తెలుసుకునే ముందు నేను ఒక మాట చెప్తున్నాను. అసలు ఈ బెనిఫిట్స్ ఈ టైంలో ఎందుకు చెప్తున్నామో, ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నామంటే, మనకి ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దట్టు చాలా పర్టికులర్ గా అది రన్ అవుతూ ఉంది. జేఈ నోటిఫికేషన్ వచ్చింది, మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది, గ్రూప్ డి నోటిఫికేషన్ రాకపోతుంది, ఇంకా 2-3 నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇలా నోటిఫికేషన్ వస్తూ ఉన్న సమయంలో మీరు అందరూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి, ఈ రైల్వే జాబ్స్ రావడం వల్ల బెనిఫిట్స్ ఇన్ని ఉన్నాయా అని చెప్పి మీరు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఇలా బెనిఫిట్స్ తెలుసుకోవడం వల్ల మానసికంగా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మీకు. ఓకేనా, మీకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఈ బెనిఫిట్స్ ఇన్ని ఉన్నాయి, ఓకే ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయా మనకి, ఓకే మన ఎదుగుదలకి ఇన్ని రకాలు ఉపయోగపడతాయా, ఇవన్నీ మీరు తెలుసుకోవడానికి ఫ్రెండ్స్ వీడియో క్లియర్ గా చూడండి. ఇక్కడ నోట్ చేసినవి కాకుండా ఇంకా క్లియర్ గా నేను చెప్తాను. కొన్ని అంటే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, జీడీసీ అంటే ఏంటి, మనకి జీడీసీ ఎగ్జామ్స్ అని ఉంటాయి, అదే విధంగా ఎల్డీసీ ఎగ్జామ్స్ అని ఉంటాయి. ఈ జీడీసీ అంటే ఎవరు, ఎల్డీసీ అంటే ఎవరు, ఎవరు దేనికి ఎలిజిబుల్ అవుతారు, ఇలాంటి బెనిఫిట్స్ కూడా మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఓకే, వీడియోకి వెళ్దాము. మనకి బెనిఫిట్స్ ని 2 టైప్స్ గా నేను డిసైడ్ చేశాను. ఒకటి శాలరీ రిలేటెడ్, అనదర్ వన్ ఈజ్ లీవ్స్ రిలేటెడ్. శాలరీ రిలేటెడ్ గా కనుక చూస్తే మనకి ఎవ్రీ ఇయర్ మనం జాయిన్ అయిన డేట్ ప్రకారం కనుక చూసుకుని, జనవరి అయితే జనవరి, జూలై అయితే జూలై, ఎవ్రీ ఇయర్ 3% ఇంక్రిమెంట్ మన బేసిక్ పేలో నుంచి పడుతూ ఉంటుంది అన్న. మన బేసిక్ పే ఎంత ఉంటుంది కదా, మనం జాబ్ జాయిన్ అయ్యే దాన్ని బట్టి, ఆ జాబ్ జాయిన్ అయినప్పుడు ఉన్న బేసిక్ పేలో 3% ఇంక్రిమెంట్ అనేది ఎవ్రీ ఇయర్ మన జాబ్ జాయిన్ అయిన టైం ను బట్టి, అంటే జనవరికి నియర్ గా ఉంటేనే జనవరిలో ఇంక్రిమెంట్, జూలైలో నియర్ గా ఉంటే జూలైలో ఇంక్రిమెంట్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇది శాలరీ పరంగా. నెక్స్ట్ డియర్నెస్ అలవెన్స్ అంటే మనకి డైలీ నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటి రేట్లు పెరుగుతా ఉన్న దృష్టిలో మనకి ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ డిఏ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. లాస్ట్ 1 ఇయర్ గా 2 ఇయర్స్ గా కనుక చూస్తే ఎవ్రీ టైం 4% ఇంక్రీజ్ అవుతున్నారు డిఏ అనేది. అంటే శాలరీ మీద డిఏనే చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. దట్టు ఇది 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది ఇయర్ లో. జనవరి 1వ తారీఖు ఇంక్రిమెంట్ ఉంటుంది, మరలా జూలై 1వ తారీఖు ఇంక్రిమెంట్ ఉంటుంది. జనవరి 1, జూలై 1వ తారీఖు 2 సార్లు ఇంక్రిమెంట్ ఉంటుంది. మీరు న్యూస్ పేపర్ కనుక చూసినట్టయితే కరువు భత్యం పెంచడం జరిగింది, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని పెడతారు నాన్న. ఆ డిఏ 2 టైమ్స్ ఎవ్రీ ఇయర్ జనవరి 1, జూలై 1 ఇంక్రిమెంట్ అవుతా ఉంటుంది. ఆ డిఏ అనేది ప్రజెంట్ అప్రాక్సిమేట్లీ 54% ఎంత ఉంది నాన్న. అంటే మన శాలరీ ఎంత ఉంటే ఆ బేసిక్ పే లో ఇంకా 50% ఎక్స్ట్రా డిఏ ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి పే స్కేల్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ లో పే స్కేల్స్ ఉంటాయి. ప్రజెంట్ 7th పే స్కేల్ నడుస్తుంది. 7th పే స్కేల్ నడుస్తుంది. ఈ 7th పే స్కేల్ అనేది 2016 లో ఇచ్చారు నాన్న. మనకి 2016 లో ఇచ్చారు 7th పే స్కేల్ అనేది. మరలా ఇప్పుడు 8th పే స్కేల్ అనేది ఎవ్రీ 10 ఇయర్స్ కనుక ఇచ్చినట్లయితే 2026 లో, అంటే ఇంకా రాబోయే 2 సంవత్సరంలో, అంటే ఇప్పుడు 24 రన్ అవుతుంది కాబట్టి 26 లో జనవరి కల్లా మనకి 8th పే స్కేల్ రావాల్సి ఉంటుంది. ఈ 8th పే స్కేల్ రావడం వల్ల ఫ్రెండ్స్ ఏం జరుగుతుందంటే, మనకి ఎవ్రీ గవర్నమెంట్ జాబ్ కూడా ఇంత బేసిక్ పే అని ఉంటుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్ గా చూసిన జేఈ నోటిఫికేషన్ కనుక చూసినట్టయితే 34,000 సంథింగ్ అని ఉందన్నమాట. అది బేసిక్ పే, అంటే స్టార్టింగ్ ఉండే బేసిక్. మళ్ళా దాని మీద డిఏ యాడ్ అవుతుంది, మళ్ళీ ఇంకా చాలా అలవెన్సెస్ యాడ్ అవుతాయి. నేను చెప్పాను బేసిక్ 34 ఉన్నా కానీ శాలరీ 80 ఎబో దాకా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 80 దాకా అయినా వస్తుందని చెప్పాను. అట్లా చూసుకుంటే ఆ బేసిక్ పే 34,000 అనేది ఎవ్రీ 10 ఇయర్స్ కి చేంజ్ చేస్తా ఉంటారు. అంటే ఈ రైల్వేలో అసలు స్టార్టింగ్ జాబ్ బేసిక్ పే ఎంత ఉంది అంటే 18,000 ఉంటుంది. అంటే స్టార్టింగ్ గ్రూప్ డి కనుక మీరు రాసినట్టయితే స్టార్టింగ్ పే స్కేల్ 18,000. ఈ 18,000 అనేది 2016 కి బిఫోర్ 7,000 ఆర్ 8,000 నేరుగా ఉండేది. ఓకేనా, 7,000 ఆర్ 8,000 నేరుగా ఉండేది. దాన్ని 18,000 కి ఇంక్రిమెంట్ చేశారు. ఇప్పుడు 7th పే స్కేల్ 2016 లో. ఇప్పుడు 2026 లో 26,000 దాకా చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఈ బేసిక్ పేని 26,000 దాకా చేయడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఈ స్టార్టింగ్ శాలరీ దాంట్లోనే 26 దాకా ఉందంటే నాన్న ఇది ఓన్లీ నేను చెప్పిన బేసిక్ పేనే. మన ఈ బేసిక్ పే మీద అన్ని ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి అనమాట. ఇది ఒక్కటే 26 దాకా ఉందంటే ఇంకా పెద్ద పెద్ద జాబులు, అంటే మీరు ఎన్టీపీసీ కానీ జేఈలు కానీ అలా రాస్తే బేసిక్ పే చాలా బీభత్సంగా పెరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ నాన్న మనకి పే స్కేల్ గురించి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇయర్లీ ఇంక్రిమెంట్ డిఏ అయిపోయింది, పే స్కేల్ అయిపోయింది. నెక్స్ట్ నైట్ డ్యూటీ అలవెన్స్ ఉంటుంది. ఈ నైట్ డ్యూటీ అలవెన్స్ అయినా ఏ డ్యూటీ అలవెన్స్ అయినా మనం చేసే లెవెల్ ను బట్టి ఉంటాయి అన్నమాట. అయితే రైల్వేలో లెవెల్ 1, లెవెల్ 2 అలా
లెవెల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలా లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. నేను చెప్పిన గ్రూప్ డి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి లెవెల్ 1 కి సంబంధించి. నెక్స్ట్ లోకో పైలట్ కానీ కమర్షియల్ క్లర్క్ కానీ అలాంటికి సంబంధించిన అన్ని కూడా లెవెల్ 2 లో ఉంటాయి. లెవెల్ 3 అలా మీరు కనుక మన జేఈ నోటిఫికేషన్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ జేఈ నోటిఫికేషన్ కనుక చూసినట్టయితే అవి లెవెల్ 6, లెవెల్ 7 పోస్టులు అనమాట. రేపు మనకి ఎన్టీపీసీ కనుక చూసినట్టయితే ఎన్టీపీసీ లో లెవెల్ 2 పోస్టులు ఉంటాయి కమర్షియల్ క్లర్క్లు. లెవెల్ 3 పోస్టులు ఉన్నాయి. లెవెల్ 4, 5, 6 కూడా ఉన్నాయి. 5, 6 లో గూడ్స్ గార్డును, స్టేషన్ మాస్టర్ లో ట్రాఫిక్ అసిస్టెంట్ ఆ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ ఎన్టీపీసీ లో ఉంటాయి. అంటే చూడండి లెవెల్ 6 పోస్ట్ జేఈ పోస్ట్ ఈక్వల్ పోస్టులు ఎన్టీపీసీ లో కూడా ఉన్నాయి అనమాట. అంటే చాలా మంచి శాలరీ, స్టార్టింగ్ శాలరీ మీకు ₹1,00,000 దాకా తీసుకున్నదానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అలా ఆ బేసిక్ పే ని లెవెల్ ని బట్టి నైట్ డ్యూటీ అలవెన్స్ ఉంటుంది. మనకి రైల్వేలో కామన్ గా నైట్ డ్యూటీలు అనేవి అందరూ మాక్సిమం స్టాఫ్ ఉంటుంది అన్న. పర్టికులర్ గా ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళకి తప్పితే రిమైనింగ్ అందరికి కూడా నైట్ డ్యూటీలు ఉంటాయి. నైట్ డ్యూటీకి అలవెన్స్ ఉంటుంది. అది కాకుండా వర్క్ ప్లేస్ నుంచి ట్రావెలింగ్ అలవెన్స్ నానా, వర్క్ స్పేస్ నుంచి మీకు హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది కదా అక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ జర్నీ కనుక చేసి మీరు ఏదైనా వర్క్ కనుక చేస్తున్నట్టయితే ఆఫీస్ వర్క్ మీద అంటే రైల్వేలో పని మీద మనం కనుక 8 కిలోమీటర్స్ దూరం కనుక వెళ్ళినట్టయితే మీకు ట్రావెల్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు కనుక క్వార్టర్స్ లో ఉండనట్లయితే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు క్వార్టర్స్ కనుక అవైలబుల్ ఉండి క్వార్టర్స్ తీసుకుంటే హౌస్ రెంట్ అలవెన్స్ ఉండదు, లేదు అంటే హెచ్ఆర్ఏ కూడా అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ 2 పిల్లల వరకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఉంటుంది. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అని ఉంటుంది. ఆ అలవెన్స్ లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. హాస్టల్లో ఉండే పిల్లలకి ఎక్స్ట్రా గాను, నార్మల్ స్కూల్లో ఉండే పిల్లలకి ఎక్స్ట్రా గాను. అంటే హాస్టల్లో ఉండాలంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో జాబ్ చేస్తున్నట్లయితే 30 కిలోమీటర్స్ దాటిన తర్వాత అంటే దాని పర్టికులర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నేను అప్రాక్సిమేట్ చెప్తున్నాను. 30 కిలోమీటర్స్ దాటిన తర్వాత కనుక మీరు చదివిస్తున్నట్టయితే పిల్లల్ని వాళ్ళకి హాస్టల్ అలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ హాస్టల్లో పెట్టినట్టు సర్టిఫికేట్ తెచ్చుకుంటే. అదే నియర్ బై స్కూల్ కి పంపిస్తున్నట్టయితే స్టడీ సర్టిఫికేట్స్ మీద మనకి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలవెన్స్ అనేది. ఎవ్రీ ఇయర్ మనకి మే, జూన్ టైంలో అంటే స్కూల్ స్టార్ట్ అయిన టైంలో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ హాస్టల్ అయితే ఎవ్రీ మంత్ హాస్టల్ అమౌంట్ 6,000 దాకా పిల్లలకి రావడం జరుగుతుంది. దట్టు అది కూడా లెవెల్ బేస్ చేసుకుని ఇంక్రిమెంట్ ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ వాటితో పాటు గేట్ డ్యూటీలు అంటే మనం రైల్వేలో కనుక చూస్తుంటే గేట్లు ఉంటాయి కదా మనం చూస్తూ ఉంటాము. ఆ గేట్ డ్యూటీలు కనుక చేస్తే వాళ్ళకి స్పెషల్ గా గేట్ డ్యూటీ అలవెన్స్ అని ఉంటుంది. అలాగే ఎవరైనా హార్డ్ వర్క్ చేసే జాబ్స్ ఉంటాయి కదా, హార్డ్ వర్క్ చేసే జాబ్ చేసే వాళ్ళకి రిస్క్ అండ్ హార్డ్నెస్ అలవెన్సెస్ ఉంటుంది. గేట్ డ్యూటీ, రిస్క్ అండ్ హార్డ్నెస్ అలవెన్సెస్. యూనిఫామ్ ఎవ్రీ ఇయర్ జులైలో మనకి రేపు జులై 1వ తారీఖున ఎవ్రీ ఇయర్ జులై 1వ తారీఖు వచ్చే శాలరీ అంటే ఆగస్ట్ 1కి వస్తుంది. జులై శాలరీ ఆగస్ట్ 1కి వస్తుంది కదా, ఆ ఆగస్ట్ శాలరీలో మనకి యూనిఫామ్ అలవెన్స్ రావడం జరుగుతుంది. అంటే జులై శాలరీలో యూనిఫామ్ అలవెన్స్ రావడం జరుగుతుంది. ఈ యూనిఫామ్ అలవెన్స్ కూడా రకరకాలుగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నర్సులకు కానీ వాళ్ళకైతే 10,000 దాకా ఉంటుంది. ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతేనేమో 15,000 దాకా ఉంటుంది. స్టేషన్ మాస్టర్ వాళ్ళకి అట్లా డిఫరెంట్ 20, 15, 10, 5K అట్లా యూనిఫామ్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు కొన్ని లోకో షెడ్యూల్లో అలాంటి చోట్ల పనిచేసే వాళ్ళకి స్పెషల్ అలవెన్స్ కూడా కొన్ని ఉంటాయి నాన్న. వాటితో పాటు ఓటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి ప్రొవైడ్ చేయడం జరుగుతుందంటే మన లోకో పైలట్స్ కానీ, లోకో షెడ్స్ లో కానీ, మెకానికల్ డీజిల్ వాటిలో పనిచేసే వాళ్ళకి కానీ ఓటీస్ కూడా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకి దసరా టైంకి బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైల్వే బోనస్ మీరు చూస్తూ ఉంటే న్యూస్ పేపర్ లో దసరా టైంలో వస్తూ ఉంటుంది. రైల్వే ఎంప్లాయీస్ కి 48 రోజులు 56 రోజుల రైల్వే బోనస్ ఇవ్వడం జరుగుతుంది అని. ఇవన్నీ మనకి మనీ పరంగా ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ మనీకి సంబంధించి అంటే ఇంక్రిమెంట్ కానీ, డిఏ కానీ, అలవెన్స్ కానీ ఇవన్నీ మనీ పరంగా బెనిఫిట్స్ అనమాట. నెక్స్ట్ లీవ్స్ పరంగా కనుక చూసినట్టయితే ఎనఫ్ చాలా మంచిగా సరిపోను, నీట్ గా ఉంటాయి నాన్న. బట్ నీట్ గా చేసుకోవాలి. జాబ్ అంటే రాగానే కూర్చోవడం లాగా కాదు, హార్డ్ వర్క్ గానే ఉంటుంది. రైల్వే జాబులు హార్డ్ వర్క్ గానే ఉంటాయి, కంపల్సరీ వర్క్ చేసుకోవాలి. బట్ అట్ ది సేమ్ టైం అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. 10 CL ఉంటుంది, క్యాజువల్ లీవ్స్ అంటారు. 10 ఉంటాయి. ఈ 10 మనం ఆ ఇయర్ లో యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 10 క్యాజువల్ లీవ్స్ ని ఆ ఇయర్ లోనే యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 30 LAP అని ఉంటాయి, లీవ్ ఆన్ యావరేజ్ పే. ఈ 30 లీవ్స్ కూడా ఎవ్రీ 6 months కి 15 క్రెడిట్ అవుతుంది. అంటే జనవరిలో 15 క్రెడిట్ అవుతాయి, జూలైలో 15 క్రెడిట్ అవుతాయి. అంటే ఇయర్లీ ఓవరాల్ గా 30 లీవ్స్ క్రెడిట్ అవుతాయి. ఈ 30 లీవ్స్ కూడా ఒకవేళ ఇయర్ లో మీరు వాడకపోతే నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ప్రాబ్లం ఏమీ లేదు, ఆ 30 లీవ్స్ లో క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. బట్ సిఎల్ మటుకి ఆ ఇయర్ లో ఎండింగ్ అయిపోతాయి. అంటే మీరు డిసెంబర్ టైంకి వాటిని యూజ్ చేసుకుంటే ఓకే, యూజ్ చేసుకోకపోతే అవి అక్కడతో క్యాన్సిల్ అయిపోతాయి. బట్ ఈ ఎల్ఏపీలు మీరు 2 యూజ్ చేసుకున్నారు ఇయర్ మొత్తం మీద. అంటే సిఎల్ వాడుకున్నారు. నెక్స్ట్ వీటితో పాటు నేషనల్ హాలిడేస్ ఉంటాయి కదా, 12 నేషనల్ హాలిడేస్ ఉంటాయి కదా. ఈ నేషనల్ హాలిడేస్ సిఎల్ లో వాడుకున్నారు, సరిపోయినాయి మీకు.
అంటే రైల్వేలో బెనిఫిట్ ఏంటంటే నాన్న మనకి డేస్ అంటే హాలిడే కూడా లీవ్ చేసి దాన్ని మనం తర్వాత రెస్ట్ అంటారు యాక్చువల్ గా. రెస్ట్ రోజు కూడా వర్క్ చేస్తే తర్వాత మనకి సిఆర్ ఇస్తారనమాట, కాంపెన్సేటివ్ రెస్ట్ అని. అంటే ఆ రెస్ట్ రోజు చేసాం కాబట్టి అట్లా 2 రెస్ట్లు కలిసి వచ్చి ఇలా కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. రెస్ట్ రోజు కూడా అంటే మనకి సండేస్ మండేస్ ఏమన్నా ట్రైన్స్ ఎప్పుడు నడుస్తుంటాయి కాబట్టి లీవ్ అనేది రెస్ట్ అనేది ఒకటి ఉంటుంది వీక్ లో 1 డే. ఆ రెస్ట్ రోజు కూడా వర్క్ చేస్తే 2 లీవ్లు కలిపి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎల్ఏపీలు మనం పెద్దగా యూజ్ చేసే అంత ఛాన్స్ కూడా రాదు, లీవ్లు ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి కాబట్టి. ఆ ఎల్ఏపీని ఉంచుకున్నట్టయితే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఇయర్ కి. అట్లాగే ఒక 10 సిక్ లీవ్లు ఉంటాయి, ఇవి కూడా నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. యూజ్ చేసుకో పక్షాన చెప్తున్నాను, యూజ్ చేసుకుంటే ఓకే, ఒకవేళ ఏదైనా ఆరోగ్యం బాగాక. యూజ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సిక్ లీవ్ తీసుకోవాలంటే మనం కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ డాక్టర్ ఆధ్వర్యంలో తీసుకోవాలి. మిగతా జాబులకు ఇది ఇక్కడ డిఫరెన్స్ రాను. మిగతా జాబులు వెళ్ళి సిక్ అయిపోయిన తర్వాత సిక్ లెటర్ తీసుకెళ్తారు, బట్ మనం రైల్వే హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది. వీటితో పాటు నేషనల్ హాలిడేస్ అని చెప్పి ఉన్నాం, 12 ఉంటాయి అనుకున్నాం. వీటితో పాటు మళ్ళా స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అని ఉంటాయి నాన్న. స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఎవరికి ఇస్తారంటే సంఘ్ అని యూనియన్ అని 2 ఉంటాయి మనకి ఇక్కడ. సంఘ్ యూనియన్ ఇంకా ఉన్నాయి మనకి సంస్థలు. ఈ సంస్థల్లో పనిచేసి బ్యారియర్ లెవెల్లో ఎవరైనా వర్క్ చేస్తుంటే వారికి ఇయర్ కి 6 లీవ్స్ ఉంటాయి. అంటే ఆ సంఘానికి లేదా ఆ యూనియన్ ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ కానీ వాటి ప్రోగ్రామ్స్ కానీ అటెండ్ అయ్యి వాటిని డెవలప్ చేసుకోమని 6 ఉంటాయి. వాటితో పాటు ఎవరన్నా మీరు స్పోర్ట్స్ కనుక ఆడుతూ ఉన్నట్లయితే స్పోర్ట్స్ ఆడడానికి కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. స్పోర్ట్స్ ఏదన్నా గేమ్స్, మీరు ధోని మూవీ చూసినట్టయితే మనోడు క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా, అలా స్పెషల్ గేమ్స్ కనుక ఆడితే మీకు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో లేదా ఆ గేమ్స్ ఆడడానికి వెళ్ళినప్పుడు మీకు స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మెటర్నిటీ లీవ్స్, మెటర్నిటీ లీవ్ 6 months ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చైల్డ్ కేర్ లీవ్ 2 years ఇవ్వడం జరుగుతుంది. మెటర్నిటీ లీవ్ 6 months, నెక్స్ట్ చైల్డ్ కేర్ లీవ్ 2 years. మెటర్నిటీ ఎవరైతే మేల్స్ ఉన్నారో ఎంప్లాయీస్, ఆ మేల్ ఎంప్లాయీస్ కి మెటర్నిటీ లీవ్ కింద 15 days ఇవ్వడం జరుగుతుంది. ఆ పుట్టిన పాప లేదా బాబుని జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంతో 15 days ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు స్పెషల్ బెనిఫిట్స్ అంటే ఇంకా మనకి రైల్వే హాస్పిటల్ ఉంటుంది కదా, ఈ రైల్వే హాస్పిటల్ లో మాక్సిమం టెస్ట్లు బెనిఫిట్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ దొరకని ఏమంటే స్పెషల్ హాస్పిటల్స్ కూడా మనకి క్యారీ చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ రైల్వే హాస్పిటల్స్ లో కొన్ని బెనిఫిట్స్ లేవు అనుకుందాం, మంచి హాస్పిటల్ ఫెసిలిటీస్ లేకపోతే వేరే హాస్పిటల్ కూడా మనల్ని రెఫర్ చేస్తారు. అట్లా మనకి రైల్వే హాస్పిటల్ ఫెసిలిటీ ఉంటుంది. మాక్సిమం అన్నిటికీ అక్కడ మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎవ్రీ స్టేషన్ కి క్వార్టర్స్ అనేది 99% మంచిగా ఉన్నాయి. ఇప్పుడు న్యూగా కట్టేవైతే డబుల్ బెడ్రూమ్, 3rd బెడ్రూమ్ కూడా ఉన్నాయి. బట్ ఈ క్వార్టర్స్ కూడా మనం చేసే లెవెల్ బట్టి, నేను చెప్పాను రైల్వేలో లెవెల్ 1, లెవెల్ 2 పోస్టులు ఉంటాయి. లెవెల్ 1 అంటే అతి చిన్న జాబ్ అని, లెవెల్ 2, లెవెల్ 3 అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. అట్లా మీరు చేసే లెవెల్ బట్టి మనకి క్వార్టర్స్ ఇవ్వడం ఉంటుంది. వాటిలోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలా ఉంటాయి అనమాట క్వార్టర్స్ కూడా. అంటే ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి మంచి అధికారికి వెళ్ళే కొందకి. నెక్స్ట్ మనకి రైల్వేలో కొన్ని ప్రైజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ చూసుకుంటే రైల్వే స్కూల్స్, రైల్వే కాలేజెస్ ఉన్నాయి స్పెషల్ గా. వాటిలో మనకి ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. వాళ్ళు సపరేట్ గా మన టీచర్ ని రిక్రూట్ చేసుకుంటారు. అంటే రైల్వేలో అందరూ ఉంటాయి అలా, రైల్వే డాక్టర్స్ ఉంటారు, రైల్వే టీచర్స్ ఉంటారు, అట్లా అందరూ ఉంటారు. ఆ రైల్వే కాలేజెస్ లో రైల్వే స్కూల్స్ ఉంటాయి. రైల్వే స్కూల్స్, రైల్వే కాలేజీలో చదువుకుంటే ఆ ఎడ్యుకేషన్ ఫండ్ అవుతుంది, బట్ కాలేజెస్ లో ఎడ్యుకేషన్ అలా బాగుంటుంది. నెక్స్ట్ స్పెషల్ గా స్పోర్ట్స్ అనమాట. మీకు ఆల్రెడీ కనుక ఏదైనా రన్నింగ్ కానీ, వాలీబాల్ కానీ, త్రో బాల్ కానీ, క్రికెట్ కానీ ఏదైనా గేమ్స్ ఆడే అలవాట్లు ఉంటే ఆ గేమ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. అప్పుడు మీకు స్పెషల్ గా లీవ్స్ ప్రొవైడ్ చేసి మరి గేమ్స్ ఆడడానికి ఎంకరేజ్ చేస్తారు. ఒకవేళ మీరు ఏదన్నా మంచి స్పోర్ట్స్ కానీ సెలెక్ట్ అయితే నేషనల్ లెవెల్లో కానీ ఏదైనా మంచి కోచ్ ఇచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చి మరి కూడా పంపించే ఫెసిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ మనకి గ్రౌండ్ ఫెసిలిటీస్ 99% నియర్ బై స్టేషన్ అన్నిటికీ, అప్రాక్సిమేట్లీ 50% అన్న అన్ని స్టేషన్లకి గ్రౌండ్ ఫెసిలిటీ మనకి అవైలబుల్ ఉన్నాను. గుంటూరులో బాగుంటుంది, మనకి నల్గొండ నియర్ బై. నెక్స్ట్ అదే విధంగా పర్టికులర్ గా స్పోర్ట్స్ ఉంటాయి మనకి. టూర్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఉమెన్స్ గ్రూప్ అని లేదా ప్రత్యేక గ్రూప్స్ పెట్టి టూర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సివిల్ డిఫెన్స్ కింద మనం వెళ్ళి సివిల్ డిఫెన్స్ లో వర్క్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. అప్పుడు కూడా ఇక్కడ వర్కింగ్ పీరియడ్ కింద వస్తుంది, స్పెషల్ లీవ్స్ వస్తాయి అనమాట. ఈ విధంగా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి అయితే ఈ బెనిఫిట్స్ అన్నిటితో పాటు అంటే శాలరీ కానీ లీవ్స్ కానీ చూసుకుంటే మీరు అలా కాకుండా ఏదైనా ఒక నార్మల్ చిన్న జాబ్, గ్రూప్ డి జాబో లేదా లెవెల్ 2 పోస్ట్ కనుక మీరు సెలెక్ట్ అయ్యారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ జాబ్ లో జాయిన్ అయినప్పటికీ రైల్వేలో ఉన్న స్పెషల్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ మాక్సిమం ఎవ్రీ 2-3 years ఒకసారి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. జీడీసీఈ అని, ఎల్డీసీఈ అని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ జరుగుతాయి. మీరు ఏ పోస్ట్ లో జాయిన్ అయినప్పటికీ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రకారం మీరు పైకి వెళ్ళడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉన్న ఛానల్ రైల్వే జాబ్స్. అందుకే నేను పర్టికులర్ గా చెప్తున్నా రైల్వే జాబ్స్ అని. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మీరు రైల్వే కానిస్టేబుల్ మన
ఏపీ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ కనుక రాస్తే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ జరగడం చాలా రేర్ ఆఫ్ ది రేర్ కండిషన్. బట్ మన రైల్వేలో ఎవ్రీ 3 years మాక్సిమం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి. ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ లో జీడీసీ, జనరల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్, లిమిటెడ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్. అయితే ఈ జనరల్ డిపార్ట్మెంట్ లో ఏంటంటే అందరూ ఎలిజిబుల్ ఉంటారన్నమాట దానికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ వస్తే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ జనరల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. ఎల్డీసీ అంటే లిమిటెడ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంజనీరింగ్ లో ట్రాఫిక్ అని చెప్పి, ఇంజనీరింగ్ అని, మెకానికల్ అని, ఎలక్ట్రికల్ అని, అలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఎల్డీసీ వాళ్ళకి. ఓకేనా. జీడీసీ అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో రైల్వేలో అంటే 2 years సర్వీస్ కంప్లీట్ అయ్యి ప్రొఫెషనల్ పీరియడ్ అని ఉంటుంది. ఆ 2 years ప్రొఫెషనల్ పీరియడ్ కంప్లీట్ అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జీడీసీకి ఎలిజిబుల్ అవుతారనమాట. ఈ విధంగా మీరు ఏ చిన్న జాబ్ జాయిన్ అయినా కూడా మంచి పోస్ట్ కి వెళ్ళడానికి స్కోప్ ఉన్న జాబులు కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దనే ఉద్దేశంతోనే నేను పర్టికులర్ గా ఈ జాబుల గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరన్నా ఇంకా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. అందరూ తెలుసుకోండి జాబ్ గురించి, స్పెషల్ గా ఏమేమి ఉన్నాయి ఫెసిలిటీస్ అని. అందరూ ఇన్స్పైర్ అవుతారు అనుకుంటున్నాను. కష్టపడి చదవండి. రేపు మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఉంది, గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది. మీకు అర్థమెటిక్ రీజనింగ్ క్లాసులు అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ మనకి నెంబర్ సిస్టమ్ స్టార్ట్ అయిపోయింది. 2 వీడియోలు ప్రొవైడ్ చేశాను. మిగతా వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీరు అడగండి, నేను చెప్తానికి రెడీగా ఉన్నాను. బుక్స్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి లేదా నోటిఫికేషన్ గురించి కానీ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో అడగండి. థ్యాంక్ యూ.